హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పీ సైకో టెస్ట్కి సంబంధించిన రీషెడ్యూల్ నోటీస్ అయితే ఇచ్చేసారు. సో ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది ఏంటి అని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం ఆర్ఆర్బీ చెన్నైకి సంబంధించిన వెబ్సైట్లో ఉన్నాం. సో ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషనే, ఓకేనా. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు నోటీస్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ నోటీస్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే ద రీషెడ్యూల్ సిబిఏటి ఇన్ టర్మ్స్ ఆఫ్ నోటీస్ డేటెడ్ అని ఇది ఇచ్చారు. అయితే మనకి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది? 31st August 2025. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిన డేట్ ఏంటంటే అప్పుడు మనకు ఒక నోటీస్ అయితే ఇచ్చారు కదా, రీషెడ్యూల్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. మళ్ళీ మీకు ఎవరికైతే టెక్నికల్ ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి ఎగ్జామ్ పెడతామని ఇచ్చారు కదా. సో ఆ ఇచ్చిన డేట్ గురించి ఇది మాట్లాడుతుంది. బట్ ఎగ్జామ్ మనకి ఎప్పుడు జరగబోతుందంటే 31st August అనమాట, ఓకేనా. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, ఎవరైతే విజన్ సర్టిఫికేట్ మీరు 15th జరిగినప్పుడు ఇచ్చారో, సబ్మిట్ చేశారో, వాళ్ళెవరూ మళ్ళీ విజన్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళక్కర్లేదు. కాకపోతే ఇక్కడ థర్డ్ పాయింట్లో చూపిస్తుంది కదా, ఈ వెన్యూ కోడ్ 14439 అంటే మనకి సునీత సింగ్ సీత. సో బేసిక్గా ఇది మీకు ఝాన్సీకి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ ఉంది కదా, ఈ కోడ్ ఎగ్జామ్ సెంటర్ షిఫ్ట్ 2కి సంబంధించిన వాళ్ళకి క్యాన్సిల్ అయింది కదా, వాళ్ళు మాత్రం విజన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, ఓకే. సో వీళ్ళు మాత్రమే ఇక్కడ ఇచ్చిన ఈ వెన్యూ కోడ్లో ఎవరైతే ఇంతకుముందు ఎగ్జామ్ రాశారో వాళ్ళు తీసుకెళ్ళాలి. మోస్ట్లీ మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది రాసుండే ఛాన్స్ అయితే తక్కువ ఉంది, ఓకేనా. సో ఎగ్జామ్కి మీకు ఇష్యూస్ ఏం లేవు, కోర్టు కేసు వల్ల ఆగిపోతుంది అట్లాంటివి ఏమి అనుకోవద్దు. మోస్ట్లీ మీకు 99% ఎగ్జామ్ అయితే ఆన్ టైం అయితే జరుగుతుంది, ఓకేనా. అండ్ సేమ్ ఆల్రెడీ మీకు ఇంతకుముందు జరిగినప్పుడు ఏవైతే వచ్చిందో అదే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. అప్పుడు మీకు గ్రే కలర్లో వచ్చిందా, బ్లూ కలర్లో వచ్చిందా, అది ఉంది కదా, మీకు ఐడియా ఉంది కదా. సేమ్ సిమిలర్గానే అలాగే వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అప్పుడు వచ్చిన ఇష్యూస్ని మ్యాక్సిమం రెక్టిఫై చేసుకునే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. బట్ మెయిన్ చాలా మందికి ఇంపార్టెంట్ ఏంటంటే సేమ్ టెస్ట్లు, అవే టెస్ట్లు ఏవైతే జరిగినాయో మెమరీ టెస్ట్లో కానీ లేకపోతే టేబుల్ టెస్ట్ వాటిల్లో కానీ సేమ్ అవే టెస్ట్లు వస్తాయో వేరే టెస్ట్లు వస్తాయని చాలామంది అయితే అడుగుతుంటారు. సో అవే టెస్ట్లు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కానీ మీకు చాలా సఫిషియంట్ టైం అయితే ఉంది. మీరు మాత్రం 100% అన్ని టెస్టులకి ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీరు మొన్న ఆల్రెడీ ఇచ్చిన టెస్టులు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఒక 10% ఎక్స్ట్రా ప్రిపేర్ అవ్వండి అంతే, ఓకే. సేమ్ అవే వస్తాయి అని మాత్రం ఎగ్జాక్ట్గా అనుకోవద్దు. ఒకవేళ వేరే ఇస్తే మీరు మళ్ళీ ఇబ్బంది పడతారు. సో అన్నీ ప్రిపేర్ అవ్వండి. ఒక 10% ఆల్రెడీ ఇచ్చిన మోడల్స్ని ఎక్కువ ప్రిఫర్ చేయండి, ఓకేనా. అండ్ ఎగ్జామ్కి సంబంధించిన ట్రావెల్ డేట్ అవన్నీ మీకు 10 days బిఫోర్ అయితే చెప్తారు, మీకు సిటీ ఇంటిమేషన్ అవన్నీ. అండ్ 4 days ముందు హాల్ టికెట్ అయితే వస్తుంది. సో ఇది అఫీషియల్ నోటీస్ అయితే. అండ్ మీకు ఇంకా ప్రిపరేషన్ సంబంధించి ఏ మాత్రం డౌట్స్ ఉన్నా కూడా మన ప్లేలిస్ట్ నేను ఇస్తాను, కంప్లీట్గా అన్ని టాపిక్స్ గురించి మాట్లాడాం. సో ఆ ప్లేలిస్ట్ ఇప్పుడు నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అక్కడి నుంచి చూడండి. ఆ టిప్స్ని యూజ్ చేసి మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఇవి క్లాస్ రెండు ఇంపార్టెంట్. సో ఇవి ఎక్కువ చేయండి, మీకు ఎక్కువ మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది, డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ మీరు రైల్వేకి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏదైనా క్లాసెస్ కావాలి అనుకుంటే సబ్జెక్ట్ వైజ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అలాంటివి కానీ, లేదా గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్సు ఏఎల్పీ కోర్సు ఇలాంటివి కావాలంటే తక్కువ ప్రైస్లో మన క్లాసెస్ అయితే మీకు మన యాప్లో అయితే దొరుకుతుంటాయి. సో తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే రైల్వేకి సంబంధించి ఏమైనా అప్డేట్స్ కానీ లేదా గవర్నమెంట్ జాబ్ సంబంధించి ఏమైనా అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో జాయిన్ అయితే మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ మీకు తెలుస్తాయి, జెన్యున్ అప్డేట్స్ అయితే. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి, ఒకవేళ నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, డెఫినెట్గా అది కూడా చెక్అవుట్ చేయండి. అండ్ ఫైనల్గా ఎవరికైతే ఎగ్జామ్ లేదో నెక్స్ట్ మీరు చేయాల్సింది మెడికల్ టెస్ట్కి, డీవీకి వాటికి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి. సో డీవీకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మెడికల్ టెస్ట్లు ఎలా జరుగుతాయి, సో ఆల్రెడీ ఇంతకుముందు జరిగినకి సంబంధించిన రివ్యూస్ అయితే నేను ఆల్రెడీ చేశాను అనమాట, లాస్ట్ టైం ఎలా జరిగింది ఏంటి అని. సో ఆ వీడియో ప్లేలిస్ట్ కూడా ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్గా ఏమైనా దీనికి సంబంధించి సిబిఐటికి రిలేటెడ్ కానీ లేదా ఏదైనా వీడియో టాపిక్స్ మీకు ఏమైనా ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ దాని మీద వీడియో చూడాలనుకుంటున్నారు అని డెఫినెట్గా దాని మీద కూడా వీడియో చేయటానికైతే ట్రై చేస్తాను. కొంచెం మెడికల్ రీజన్స్ వల్ల కొంచెం డిలే అయితే వచ్చిందనమాట మన వీడియోస్కి, బట్ నో ప్రాబ్లం. ఇక నుంచి మీకు వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతే కరెంట్ అఫైర్స్ చాలామంది అడుగుతున్నారో జాన్ కానీ జూన్ కానీ, అవి మీకు నెక్స్ట్ 2 daysలో వచ్చేస్తాయి అనమాట. ఆల్రెడీ నేను ఆ మెడికల్ ఇష్యూ ఉన్నా కూడా డెఫినెట్గా ఇవి కవర్ చేశాను అనమాట, బట్ అవి పోస్ట్ చేయడానికి అవ్వలేదు, ఓకేనా. సో అవి కూడా పోస్ట్ చేసేస్తాను నెక్స్ట్ 2 daysలో. అండ్ మీకు ఇంకేమైనా వీడియో టాపిక్స్ కావాలంటే డెఫినెట్గా అడగచ్చు, ఓకే. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకు కూడా అవేర్నెస్ అయితే వస్తుంది ఈ ఎగ్జామ్కి సంబంధించిన రీషెడ్యూల్ డేట్ గురించి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.